గుడ్ మార్నింగ్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్. సో ఈరోజు అయితే మనం ఒక ఈవెంట్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో మైక్ అయితే ప్రాబ్లం వచ్చింది, పని చేయలేదు. సో అందుకే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. సో రీసెంట్ టైమ్స్లో మీరు ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ షార్ట్స్ ఎక్కడ చూసినా టీవీఎస్ ఆర్టీఎక్స్ అయితే ట్రెండ్ అవుతుంది కదా. సో ఆ బైక్ అడ్వెంచర్ సెగ్మెంట్లో అండ్ టెక్ పార్ట్లో కూడా చాలా బాగుందన్నమాట. కాకపోతే నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, సో వెయిట్ చేయండి. సో రివ్యూస్ కోసం ఆటోమొబైల్స్ రివ్యూస్ ఛానల్స్ ఉంటాయి కొన్ని, ప్లస్ అట్ ద సేమ్ టైం బైకర్స్ కానీ నాలా చిన్న చిన్న యూట్యూబర్స్ ఎవరైనా ఒకవేళ రివ్యూస్ ఇస్తే వాటిని బట్టి ఆ బైక్ మీకు సూటబుల్లా కాదని చూసుకొని తీసుకోండి. సో ట్రాఫిక్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉందన్నమాట. ఎండ మామూలుగా కాయట్లేదు. సో చూస్తున్నారు కదా, ట్రాఫిక్ అలాగే ఉంది, దాని క్లైమేట్ కూడా అలాగే ఉంది. చాలా దారుణంగా ఉందన్నమాట పరిస్థితి. సో ఇప్పుడైతే ట్రాఫిక్ కొంచెం క్లియర్ అయింది. సో మనం అయితే స్టార్ట్ అయిపోయాం అన్నమాట ఈవెంట్ దగ్గరికి. ఈ స్వామి గారి నెంబర్ ప్లేట్ అయితే పడుతుంది, చెప్దాం ఒకసారి ఆగండి. స్వామి గారు నెంబర్ ప్లేట్ ఓకే, ఆయన రెక్టిఫై చేసుకొని పొద్దున్నే ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. ఇప్పుడే చిన్న డ్రాగ్ రేస్ అయితే జరిగిందన్నమాట. మనోడు 150cc బైక్ మీద ఉన్నా కానీ ఏదో Z900 ZX టెన్నర్లకు మంచి ఫీల్తో అయితే తోలేస్తున్నాడు అబ్బా. ఇదేంటబ్బా, మనకు తెలియకుండా ఎస్బీఐ కార్ లాంచ్ చేశాడు, అది టాటాలో. ఆల్ న్యూ టాటా ఎస్బీఐ పంచ్. వావ్, దీనికి ఎల్ఐసి ఉందనుకుంటా. సో ఎస్బీఐలో ఏ మోడల్ అంటారు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు కొంచెం. మీ పేరు ఎందుకు? సరోజ. సరోజ. కర్పూరం. అగరబత్తి ఏం కాదు. ఇప్పుడైతే మన ఈవెంట్ స్పాట్కి టైం కూడా అయిపోయిందన్నమాట. సో మనం వెళ్తుంది అయితే శ్రీమంతం ఫొటోస్ తీయడానికి. సో బ్లాగ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఈరోజు నుంచి ఎడిట్ చేస్తాను. ఎలా ఉందేంటో చెప్పండి. లేడీస్ అయితే ఇలాంటివి చూసినప్పుడే మనకి కొన్ని జల్లు అంటారు. చచ్చిపోతుంటా. త్రుటిలో తెప్పిన ప్రమాదం. ఈయన గెలుగుదాం తమ్ముడు. ఇవన్నీ కామనే కానీ మీరైతే